హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింప్లీ సిస్టర్స్. ఏంటండి ఎంత హడావిడిగా ఉందని చూస్తున్నారా? ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి, భీమవరం అయితే బయలుదేరుతున్నాము. మొత్తం పెద్దమ్మ, మేము, అన్నయ్య వాళ్ళందరూ వెళ్తున్నామండి. చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. ట్రైన్లోకి అయితే పెద్దమ్మ ఉతప్పాలు అయితే వేస్తుంది. మేమైతే కొంచెం పెరుగన్నం తాలింపు పెట్టుకున్నాం పిల్లల కోసం అని చెప్పి. చాలా రోజుల తర్వాత వెళ్తున్నాం కదండి భీమవరం. చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. అంత ఇల్లంతా హడావిడిగా ఉంది. ఒక్కసారిగా వెళ్ళిపోతాము. అమ్మమ్మ, పెద్దనాన్న, మావయ్య ఇంటి దగ్గర ఉంటారు. మా పిల్లలకైతే మరీ కంగారండి. అసలు చాలా ఎక్కువ ఫీల్ అయిపోతున్నారు. ట్రైన్ ఎక్కేస్తున్నామంటే బాగా చెప్పేసి ముందే బయటకు వచ్చేస్తున్నారు. మేము ఇంకా లోపలైతే సర్దుతూనే ఉన్నాము. మేము ఎక్కే ట్రైన్ వచ్చేసి వైజాగ్లో నైట్ 10కి అండి, మచిలీపట్నం. అందుకోసమని చెప్పి మేమైతే ఈవినింగ్ 6 కల్లా బయలుదేరాము. మా జంక్షన్లో సింహాచలం బస్సు ఎక్కిస్తే వెళ్ళిపోతామండి. ఇదైతే మా షాపు. ఒక పక్క మా షాపు, ఇంకో పక్క చిన్నమావయ్య వాళ్ళు టిఫిన్ అమ్ముతారండి. ఇదండి మా జంక్షన్. మేము వెళ్ళేటప్పుడైతే ఫుల్ మబ్బుగా ఉందండి. వర్షం పడిపోద్దేమో అని భయపడ్డాం, కానీ పడలేదు. చాలా జాగ్రత్తగానే వెళ్ళాము. ఫైనల్గా బస్సు అయితే ఎక్కేసామండి. బస్సులో అయితే అస్సలు ఖాళీ లేదు. అలా నుంచునే ఉన్నాము. పిల్లలు అక్కడక్కడ సెటిల్ అయ్యారు. పిల్లల కోసం అయితే కొంచెం స్నాక్స్ అయితే తీసుకున్నాము. బస్సులోకి ట్రైన్లోకి తింటారని చెప్పి. ఈ బస్సులో అయితే సింహాచలం వరకు వెళ్తామండి. అక్కడ నుంచి మళ్ళీ రైల్వే స్టేషన్కి మళ్ళీ బస్సు ఎక్కాలి. బస్సు అయితే ఎక్కేసాము. వైజాగ్ కలకల్లా ఆడిపోతుంది ఫుల్ లైట్స్తో. స్టేషన్కి వెళ్ళే దారిలోనే వైజాగ్లో 25 రూపీస్, 30 రూపీస్, 40 రూపీస్ చైనా బజార్స్ అయితే ఉన్నాయండి. అక్కడ చాలా బాగుంటాయంట. వస్తువులన్నీ కూడా మంచి రీజనబుల్ ప్రైస్లో దొరుకుతాయని చెప్తున్నారు, విన్నాము. ఈసారి వీలు చూసుకొని అయితే మేము వెళ్తాము. అప్పుడు తప్పకుండా మీకు వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి. ఇదైతే ఎన్ఏడి జంక్షన్ అంటారు. ఇది చాలా బాగుంటుందండి. కిందంతా చాలా మొక్కలు అయితే ఉంటాయి, పువ్వుల మొక్కలు అయ్యి భలే ఉంటుంది చూడడానికే. నైట్ వ్యూలో ఇంకా బాగా కనిపిస్తుంది. ఫైనలీ స్టేషన్కి అయితే వచ్చి చేరుకున్నామండి. అసలు చాలా రష్గా ఉంది. పిల్లలతో కదా కొంచెం జాగ్రత్తగా వెళ్ళమని చెప్తున్నారు మాయా వాళ్ళు. లగేజ్ కూడా ఎక్కువ ఉందండి బాగా, అందుకని చెప్పి కొంచెం ముందే బయలుదేరుతున్నాము. రైల్వే స్టేషన్లో యాక్సిలేటర్ ఉంటుంది కదండి, అది ఎక్కడానికి అయితే భయపడుతున్నారు పిల్లలు. మా పెద్దమ్మ కూడా అసలు రాలేకపోతుంది. తనకి కొంచెం బెంగగా అనిపిస్తే మా ఆయన దగ్గరుండి తీసుకొస్తున్నారండి. బయలుదేరామో లేదో, ఎప్పుడు వస్తామా అని చెప్పి డాడీ, అక్క వాళ్ళైతే ఫోన్ చేస్తూనే ఉన్నారు. మేము ఎప్పుడో వెళ్తామండి, చాలా రోజులు అయిపోయింది వెళ్ళి, ఎప్పుడెప్పుడు వెళ్తామా అని వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉంటారు మా కోసం. రైల్వే స్టేషన్లో అయితే కూర్చున్నామండి. కూర్చుని పిల్లలకి ఫస్ట్ అయితే పెరుగన్నం, అలాగే పెద్దమ్మ వేసిన ఉతప్పాలు కూడా తినేస్తున్నాము. టైం అప్పటికే 9 అయిపోయింది. ఇంకా 1 అవర్ ఉందండి. వైజాగ్ స్టేషన్లో కూర్చుంటే ఫ్లైట్స్ 5 నిమిషాలకు ఒకసారి కనిపిస్తుందండి. వాటికైతే మా అబ్బాయిలు అయితే బాగా చెప్తున్నారు. వాళ్ళకి చాలా ఇష్టం అండి. ఫైనల్గా అయితే ట్రైన్ ఎక్కేసాము. బాయ్ బాయ్ వైజాగ్, మళ్ళీ కలుస్తాం 3 రోజుల్లో. నాకు కూడా ఏంటో అండి, ట్రైన్ జర్నీలో నిద్రే పట్టదు. రాజమండ్రి అయితే వచ్చేసాము. ఇక్కడ రాజమండ్రి గోదావరి వస్తుందండి ఇప్పుడు, అందుకే వీడియో షూట్ చేస్తున్నాను. ఈ గోదావరి ఒడ్డు చుట్టూ అంతా చాలా గుళ్ళు ఉంటాయండి. ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది, అయ్యప్ప స్వామి గుడి, దుర్గామాత గుడి, అన్నీ కూడా చాలా బాగుంటాయి. రాజమండ్రిలో మా అక్క వాళ్ళు ఉన్నారండి, పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మమ్మల్ని అంతా చూపించి తిప్పుతూ ఉంటారు అటు ఇటు. బ్రిడ్జ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. చాలా వాటర్ అయితే ఎక్కువ ఉన్నాయండి. మొన్న వరదలు వచ్చాయి కదండి, చాలా వాటర్ అయితే ఉన్నాయి. బ్రిడ్జ్కి ఆనుకో ఒక జస్ట్ కొంచెమే దూరం ఉంటుంది. చాలా భయం కూడా వేసింది మాకు. బ్రిడ్జ్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో నైట్ వ్యూలో కూడా. ఫైనలీ భీమవరం వచ్చేటప్పటికైతే 5 అయిపోయిందండి. ఇంకా ట్రైన్ దిగేసి బ్రష్లు అవి స్టేషన్లోనే చేసేసుకుని ఫ్రెష్ అయిపోయామండి. అక్కడ నుంచి అయితే మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాము. వాళ్ళ ఇంటికి మా ఊళ్ళమ్మ గుడి, అలాగే సోమేశ్వర స్వామి ఆలయం చాలా దగ్గరగా ఉంటుంది. అక్కడ నుంచి అక్క వాళ్ళ ఇంటికి వెళ్తామండి. ముందు ముందు ఫంక్షన్ వీడియోస్, మా చుట్టాలు, మా ఫ్యామిలీ అందరినీ పరిచయం చేస్తాను. తప్పకుండా వీడియోస్ చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. థ్యాంక్ యూ.